మహారాజా రాజశ్రీ శ్రీ గౌరవనీయులైన పుంగనూరు మున్సిపాలిటీ కమిషనర్ గారికి వినతి. పుంగనూరు పట్టణంలో గోకుల్ వీధిలో కాపురం ఉండు హమాలి మారెప్ప కుమారుడు హమాలి వెంకటేష్ అను నేను రాసుకున్న అర్జీ. అయ్యా, పుంగనూరు సబ్ డివిజన్, పుంగనూరు మండలం, మేలుపట్ల సర్వే గ్రూప్, పుంగనూరు మున్సిపాలిటీ, పుంగనూరు టౌన్, 27వ బ్లాక్ 156/1A నా ఇల్లు కలదు. నా ఇంటి పక్కన ప్రభుత్వం రోడ్డు, 20 అడుగుల రోడ్డు కలదు. ఈ రోడ్డును రిటైర్డ్ టీచర్ పి వెంకటేష్ అనే అతను రోడ్డు దౌర్జన్యంగా రోడ్డు ఆక్రమించుకుని షెడ్ నిర్మించుకుంటున్నారు. కావున మేం అది రోడ్డు స్థలం, మీరెందుకు అక్కడ రోడ్డు వేస్తున్నారని వాళ్లతో మాట్లాడితే మాకు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని చెప్పడం జరిగింది. కావున మీరు దయవుంచి మా స్థలంలో సర్వే చేసి రోడ్డు పాయింట్ ఎంత ఉంటే అంతా మార్కు వేసి వాళ్ళు అక్కడ ఏదైనా ఆక్రమించి గోడలు కట్టించేదానిని సర్వే చేసి వెంటనే తొలగించాలని, అలాగే మా ఇంటి వెనకాల వైపు ఉన్నటువంటి రోడ్డు జాగాను మున్సిపాలిటీ ఆధీనంలో తీసుకుని అక్కడ షెడ్ వేయకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారికి కోరుతున్నాం. ఇక్కడ తూర్మసల్లో గల సర్వే నంబర్ ఎంతది పిండుగూరు లక్ష్మయ్య అనే దానకర్త గూడూరుపల్లి గ్రామం వద్ద లక్ష్మీ నరసింహస్వామి గారికి దానముగా ఇక్కడ కొత్త జాగాన్ని రాయించినారు 30 సంవత్సరాల క్రితము. అది ఆ రోజు ఇంకా ఈ రోజు వరకు గుడి ఆధీనంలో ఉంది. దానికి సంబంధించిన కరెంటు బిల్లులు మేము కడతా ఉన్నాము, ట్యాక్సులు కడతా ఉన్నాము. ఇది మా అనుభవంలో ఉంది. రూములు కట్టుకున్నాము. అది దేవాలయానికి సంబంధించిన సరైన రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ దీన్ని కొందరు స్వార్థపరులు నైట్కి నైటే కూల్చడం చాలా బాధాకరము. ఇది ఎవరికి స్వార్థం లేదు. ఇది 10 మంది లక్ష్మీ నరసింహస్వామి గూడూరుపల్లి వద్ద గుడికి రాయించిన జాగాని అందరూ కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దయచేసి రెవెన్యూ వాళ్ళు ఈ రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాం. నువ్వు ఇప్పుడు యాప్ తీసుకున్నా అది మాట్లాడలేదు. నీకేం మీరు పని చెప్పాం కదా. అది చెప్పినాం కదా. అనవసరం మా జాగ్రత్త మీ సర్వే నెంబర్కి రాలే. పిలిపించి రమేష్ సరే చూపిస్తారు. ఆ దౌర్జన్యం కదా, మీ మీరు దౌర్జన్యం కదా. మున్సిపాలిటీ సర్వే నోటీసులు పంపించింది. సరే వదిలేస్తా.
అందరికీ నమస్కారం. గూడూరుపల్లి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మరియు లక్ష్మీ నరసింహస్వామి భక్తాదులకు పరిసర ప్రాంతాల హిందూ భక్తులకు చెప్పడం మాట్లాడడం ఏమనగా, గూడూరుపల్లి నరసింహస్వామి టెంపుల్ కి చెందిన ఒక దాత గత 20 సంవత్సరాలకు ముందు తూర్పు మగసాల్లో ఒక 2-3 రూములు దాత నరసింహస్వామి గుడికి రాసి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి రూములకు బాడీలు వస్తా ఉన్నాయి. దీంట్లో వచ్చింది ప్రతి రూపాయి దేవునికి వాడడం జరుగుతా ఉంది. దానికి ఒక కమిటీ ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా నైట్కి నైటే ఈ రూములు దొబ్బేయడం, ఎందుకంటే సరిగా రెస్పాన్స్ కాకపోవడం, ఎందుకనేది అర్థం కాకపోవడం, ఏమనేది అర్థం కాలేదు. ఏదో ఒక కమ్యూనిటీ దొబ్బేసినారని మాకు వినపడ్డం, అది కరెక్టా కాదా అనేది కూడా మాకు తెలియదు. కాకపోతే ఎందుకు దొబ్బినారనేది మాకు తెలియదు. ఇన్ని 20 సంవత్సరాల నుంచి వాళ్ళకుంటే ఏం చేస్తున్నారు? ఏం పనుకొని నిద్రపోతున్నారా? అందరికీ తెలుసు కదా, నరసింహస్వామికి గుడికి డబ్బులు వస్తా ఉండేది అని తెలుసు, రెంట్ వస్తా ఉంది అందరికీ తెలుసు. అప్పటి నుంచి దొబ్బకుండా ఇప్పుడే ఎందుకు దొబ్బినారు? మీకేమన్నా ఉంటే లీగల్ గా పోవాలా, లేదంటే దానికి ఏమున్నారో చూసుకోవాలా. లీగల్ గా ఏమున్నా కూడా సహకరించడానికి ఒక కమిటీ ఉంది, నరసింహస్వామి గుడి కమిటీ ఉంది, ఊర్లో ప్రజలు ఉన్నారు, భక్తులు ఉన్నారు. దాన్ని బట్టి ఏమన్నా మాట్లాడాలి. కానీ దొబ్బేయడం మధ్య నైట్ దొబ్బడం అనేది సంస్కారం కాదని, రైతు 11:30, 12 ఆ సమయంలో దొబ్బేయడం సంస్కారం కాదని మనం ఈ సందర్భంగా మనం తీసుకుంటాం. వద్దులే.